విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఆయన. ప్రపంచంలో ఎన్టీ రామారావు గారంటే ఎంతమందికి తెలుసో మనకు తెలుసు అండి. ఎందుకంటే తెలుగు వాళ్ళు కాని వాళ్ళు కూడా ఆయనకి నమస్కారం పెట్టడం నేను చూశాను. అది ఆయన గొప్పతనం ఏంటంటే అంత గొప్పవాడండి. భగీరథ గారు తారక రామం పుస్తకాన్ని ఇచ్చి చదవమంటే 5 రోజుల నుంచి చదువుతానే ఉన్నానండి. అంటే ఎన్ని అద్భుతమైన విశేషాలు ఉన్నాయోనండి ఆ పుస్తకంలో, ఎంతమంది గొప్ప వ్యాసాలు ఉన్నాయో. అంటే అది సంకలనం అయ్యుండొచ్చండి, కానీ దానికి ఆయన చేసిన శ్రమ అది మామూలుది కాదండి. శ్రమ గొంతు పొద్దున్నుంచి మాట్లాడి కొంచెం ఒరుసుపోతుంది. ఆయన గురించే మాట్లాడుకుంటూ వస్తున్నామండి. పొద్దున విగ్రహం దగ్గర మోహన్ కృష్ణ మేమందరం కూడా అక్కడ చేయటం జరిగింది. అన్నగారి విగ్రహం శ్రీకృష్ణుడి విగ్రహం దగ్గర. అది ఒక ఎందుకంటే ఆయన మొదటి సినిమా మన దేశం అండి, ఆఖరి సినిమా నా దేశమే ముందు రూల్ ప్రకారం. అయితే ఆ తర్వాత రిలీజ్ అయినాయన్నీ అంతకుముందు ఆయన తీసేసి సెన్సార్లు కూడా అయ్యి అలా పెట్టి ఉంచారు తప్ప, ఆ తర్వాత మేము రాసింది మేజర్ చంద్రకాంత్. మళ్ళీ ఆ ముచ్చట చెప్తా తర్వాత. నా దేశం అనే చిత్రానికి రాయమని అడగటానికి వస్తే రామారావు గారు అప్పుడు క్రిస్టీ గెస్ట్ హౌస్ అని ఒకటి ఉండేదండి, కొంచెం మంచినీళ్ళు మాట్లాడి పొద్దున్న నుంచి క్రిస్టీ గెస్ట్ హౌస్ అని ఒకటి ఉండేదండి. అందులో 5 రూములు ఉండేవి. 5 రూములు పర్చూర్ బ్రదర్స్ పేరుతోనే ఉండేయండి. అంటే నిర్మాతలో దర్శకులు ఎవళ్ళొకళ్ళు అందులో ఉండేవారు. అలా అక్కడికి దేవిప్రసాద్ గారు వచ్చారు, వెంకటరత్నం గారు వచ్చారు. వచ్చి ఏమయ్యా లావారిస్ అని ఒక సినిమా ఉంది అంటే నేను చూశానండి బాగుంది అన్న. ఆ సంగతి రామారావు చెప్పవయ్యా, నువ్వు గోపాలకృష్ణ అడగండి అంటే వాళ్ళు అప్పుడు లైటినింగ్ కాలానికి చేసి ఇస్తే మీరు చూశారు ఆ సినిమా. నేను చూశాను అన్నగారు, ఎలా ఉంది మీకు? చాలా బాగుందని. మేము చేయొచ్చండి అని ఫోన్ వెంకటరత్నం గారికి ఇచ్చారు. మేము చేస్తున్నాం, అయిపోయిందండి. చూడండి, ఒక అభిమానికి ఆయన ఇచ్చినటువంటి ఒక గౌరవం. నేను చూశాను అన్నగారు బాగుందంటే ఒప్పేసుకున్నారండి. ఆ తర్వాత రేపు ఉదయం షూటింగ్, ఇవాళ సాయంత్రం ఆయన ప్రింట్ చూశాడండి. ఆయనకి నచ్చలా. చూడండి, అస్సలు లింకు ఇక్కడ పడింది నాటు. మేము వచ్చేసరికి వెంకటరత్నం గారు వీళ్ళందరూ ఉడుకుతున్నారు. అక్కడ ఏంటారా, ఆయన మేకప్ వేసుకోవట్లేదయ్యా బాబు, విగ్గు పెట్టుకోవట్లేదు. మేకప్ వేసుకున్నాడు, విగ్గు పెట్టుకోవట్లేదయ్యా బాబు. అదేంటంటే నువ్వు వెళ్ళు దొబ్బులు తినరా అన్నారు. పైకి వెళ్ళాం. మిమ్మల్ని నమ్మాము మేము, ఇలాగేనండి వీళ్ళు, మిమ్మల్ని నమ్మాము మేము, ఏమా పాత్ర, అది మేము చేయటం ఏమిటి అన్నాడు. అనగానే నేనేమన్నానంటే, ఈ చిత్రం పేరు మీకు ముందు చెప్తాను అన్నగారు. మన దేశంతో మీ నట జీవితం ప్రారంభమైంది, ఈ చిత్రం పేరు నా దేశం అనగానే అలా అన్నాడు ఆయన. ఇది మీ తెలుగుదేశానికి ఉపయోగపడబోతుంది అన్నగారు అని కూడా. మిమ్మల్ని నమ్మి విగ్గు పెట్టుకుంటున్నాను, ఈ సినిమాలో ఏదన్నా తేడా వస్తే జీవితంలో మీతో మాట్లాడను. మళ్ళీ భయపెట్టాడు. నన్ను నమ్మి పెట్టుకోండి అన్నగారు, పెట్టరా విగ్గు పెట్టాడు. కిందకు వచ్చేవాడు. ఇవన్నీ ఈ పుస్తకంలో మీరు ఒక వ్యాసం అవకాశం ఇచ్చిండే నేను రాసి ఉండేవాడిని. కాకపోతే నేను నా దైవం ఎన్టీఆర్ అని 150 పేజీలు రాశాను. అందులో ఉన్న విషయాలు ఇప్పుడు మీకు చెప్తున్నా. ఎప్పుడైనా మళ్ళీ మీరు ఏదైనా 2వ వెర్షన్ వేస్తే ఒక వ్యాసం మీకు ఇస్తా. అలా వచ్చారండి. చూస్తే ఆ ఫస్ట్ సీన్ ఈయన బాబాయ్ గారు ఏం పెట్టాడండి,
జయసుధ అన్నగారిని తిట్టేస్తూ ఉంటుందండి. వీళ్ళకి భయం వేసిపోయి గోపాలకృష్ణ ఇది ఇన్ని డైలాగులు కావాలా వద్దు అని. దట్స్ ఆల్ రైట్. వేరే సీన్లో వారిని మేము తిట్టే సీన్ రాసి ఉంటారులేండి, వారు ఏమి అనకుండా మేము వారిని అంటే బాగోదు కదా, అందుకే బ్రదర్ అలా రాసి ఉంటారు కానివ్వండి అన్నాను. చూడండి మళ్ళీ ఎంత నమ్మకం ఆ మనిషి మీద, ఆయనకి ఎంత నమ్మకం, ఎంత విశ్వాసం. ఒక్కొక్క వ్యాసం అందులో చూస్తా అంటే తారక రామంలో ఇప్పుడు కూడా నాకు నెక్కపరుచుకుంటున్నాయండి. అవన్నీ చదువుతా అంటే ఆ జ్ఞాపకాలు, నేను చిన్నప్పుడు పాతాళ భైరవి సినిమాకి వెళ్ళినప్పుడు ఆ చెరుకు తోటల మధ్య నుంచి నడిచి వచ్చేవాళ్ళం అండి. ఇదిగో మేడర్ ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు ఇక్కడే. ఆ చెరుకు తోటలోంచి వచ్చేవాళ్ళం. ఆ పాములు బుస్సలు లెగుస్తూ ఉండే, అలా ఎవడో కూడా అది పీకి దాన్ని కొడతా ఉండేవారు. ఏమైపోతామనే తల్లిదండ్రులకు భయం, పావలాలు దాచుకునేమో సినిమాలు చూడటం. ఎవరి సినిమా అంటే రామారావు. నేను నూజివీడులో ఉన్నప్పుడు సీతారాం కళ్యాణం అండి, నేను మొట్టమొదటి చూసినటువంటి చిత్రం సీతారాం కళ్యాణం అక్కడ నూజివీడులో. అది కరెంట్ పోయింది, రాట్లా తెల్లారిపోతుంది. ఎవరైనా టికెట్లు ఇస్తాము రేపు వచ్చి చూడమంటే ఒక్కడు కదిలితే కొట్టండి, అందరం అలాగే కూర్చున్నాం 1000 వచ్చినప్పుడే అని. అలా తెల్లవారుజామున వేశారండి. ఆ మహానుభావుడు వేసిన వేషం చూసి నేను మా నూజివీడు మామిడి తోటలోకి వచ్చి, నరుల వల్ల వనరుల వల్ల దానవ జాతికి ఏనాడు ప్రమాదం సంభవించలేదు స్వామి, అసురుల పెంపు సహించలేని యక్ష కిన్నెర అంటే వెనకాల దన్మని దెబ్బడిందండి మా నాన్నగారు. నువ్వు సినిమాకి వెళ్ళింది కాక చదువుకోకుండా ఈ మొదలెట్టి ఎవరా అని ఎమ్మడబడి మామిడి తోట అంతా తిప్పుకొట్టాడు. అట్లా బట్టి పట్టేవాళ్ళం అండి ఆ రోజుల్లో అన్నగారి డైలాగులు. పిచ్చెక్కి అభిమానులు, ఇందులో ఎంతమంది అన్నగారి అభిమానులు పెద్దవాళ్ళు ఉన్నారో నా వయసు వాళ్ళు నాకు తెలీదు. ఆ రోజుల్లో అన్నగారి డైలాగులు అప్పచెప్పేసేవాళ్ళం అండి అట్లా, అంతే. అలా జానపదం, సాంఘికం, చారిత్రాత్మకం ఎటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామిలో ఆయన ఎలా చేశాడు. అన్నిటికంటే విచిత్రమైంది, ఆయన నాతో మొట్టమొదటి రాయించుకుంది చండశాసనుడు. అనురాగ దేవత కంటే ముందు రాయించుకున్న సినిమా. ఆయన దర్శకుడు, నేను రచయితని. మొత్తం కథ ఎప్పుడు చెప్తారు వాళ్ళు, రేపు ఎన్ని గంటలకు రమ్మంటారండి, తెల్లవారుజాము 4 గంటలకు వస్తారా, ఇలా అన్నా. ఏమి అన్నా అంటే నేను పడుకునేదే 12 అండి, తెల్లారదు. దట్స్ ఆల్ రైట్, సరిగ్గా 6 గంటలకు రండి అన్నాడు. ఈ 6 గంటలకు ఆయన దగ్గరికి ఎలా వెళ్ళలేనని భయం వేసి పక్కన నవభారత్ బాబురావు ఆఫీస్ ఉండేదండి, అందులో పడుకున్నా. ఎందుకంటే తేడా వస్తే గోడ అడ్డం, ఇద్దరికి గోడ దూకి ఆయన దగ్గరికి వెళ్ళిపోవచ్చు 6ంటికి అని చెప్పి. మొత్తం మీద లేచి వచ్చాను, కథ చెప్పాను. అద్భుతం, నచ్చింది ఆయనకి, తీశారండి. కానీ ఎంత గొప్పవాడంటేనండి ఆయన, మీ లిస్టులో చండశాసనం 2 సెంటర్లు 100 రోజులు ఆడిందండి, మీ పుస్తకంలో అది కనపడలా నాకు. 100 రోజుల లిస్టులో 2 కేంద్రాలు ఆడింది. ఆయన చేయలా, ఫంక్షన్ చేయలా అన్నగారు దాన్ని, 2 కేంద్రాలే కదా. అలా ఆ సినిమాని కథ చెప్పేశాడు, సెకండ్ ఇచ్చేశారు, అయిపోయింది. ఆయనకి నచ్చేసిందండి. ఆర్డర్ ఎప్పుడు వేస్తారు అన్నాడు. అన్నగారు మన సినిమా షూటింగ్ జరుగుతుంది కదా, నేను అక్కడికి వచ్చి కూర్చుని పక్కన వేసేస్తానండి ఆర్డర్. ఓకే అన్నాడు. అలా దూరంగా కూర్చునేవాడిని. తాతినేని రామారావు గారు నవ్వేవాడండి. గోపాలకృష్ణ నీ గురించే మాట్లాడుతున్నాడు ఆయన, చూడండి అతను ప్రేమించి అభిమానించే దైవం లాంటి మనిషిని నేను ఇక్కడ ఉన్నాను, తల కూడా ఎత్తి చూడకుండా ఎలా రాసుకుంటున్నాడు అని. అది అయిపోయిన తర్వాత డైలాగులు ఎక్కడ రాస్తారు, ఇక్కడే రాసేస్తారు, వద్దులే అని హోటల్ పాంగురో హోటల్ బుక్ చేశాడు. అంటే ఎంత వారు చెప్పినట్టుగా అందులో ఒక చిన్న తేడా ఉన్నాయని అంగీకరించలేడు. ఆ ఆర్డర్లో ఒక్క సీన్ మాత్రం నేను మార్చి రాశా, ఆయన ఓకే చేసిన సీన్ మార్చి రాశారు. రాసి ముందే చెప్పా,
అన్నగారు ఆ ఒక్క సీన్ మాత్రం మార్చి రాశాను. ఆ చండశాసనుడు చెల్లెలు ఇంటికి వచ్చేవారు, బెల్లు కొట్టాడు, వారి టికెట్ క్యాన్సిల్ చేయండి అన్నాడు, మళ్ళీ పాంగ్రో బుక్ చేయండి అన్నాడు. అక్కర్లేదు అన్నగారు, ఒక సీన్ మీరు మీరు చెప్పింది రాయాలంటే ఇక్కడ కూర్చొని చెట్టు కింద రాసేస్తారు, కుదరదు, మీరు తపస్సులో రాశారు, వెళ్ళి పాంగ్రోలో రాయండి అన్నాడు. మళ్ళీ వెళ్ళి పాంగ్రోలో అరగంటలో సీన్ అయిపోయిందండి. ఏం చేయాలి, అలాగే కూర్చొని వచ్చి ఇది చేసాము. మేము చెప్పినట్టే రాశారు కదా, రాసేవాడు. మీ చేతిలో ఏమిటా కాగితాలు? అదేనండి నేను రాసిన వెర్షన్. ఎందుకు తెచ్చారు అంటే, మీరు స్క్రిప్ట్ చదివేప్పుడు అది చదివి ఈ వెర్షన్ కూడా చదువుతారండి. ఇలా లాక్కున్నారండి, చింపి మొహాన్ని కొట్టబోతున్నారు. నెక్స్ట్ షాట్ అదే అనుకున్నాను నేను. దట్స్ ఆల్ రైట్. విజయలక్ష్మి గారు అక్కడ ఉండేవారు, విజయలక్ష్మి గారు అని రూమ్లో, ఇది అయింది ఇక్కడ అయిపోయింది. మర్నాడు పొద్దున్నే ఇంటికి చేరేసాను, అయిపోయింది, స్క్రిప్ట్ ఇచ్చేసాము, డబ్బులు ఇచ్చేసారు. తీసుకుని ఇంట్లో స్నానం చేస్తా అంటే ఫోన్, మా మిస్సెస్ అరిచేసింది అక్కడి నుంచి, ఎన్టీ రామారావు గారు. అప్పుడేంటి, నన్ను ఎక్కిరిచ్చేవారండి మా ఊరిలో అందరూ. ఈడు పెద్ద రైటర్ అవుతాడు, ఈడికి ఆ మద్రాసు నుంచి ఫోన్లు వస్తుంది, ఈడికో టెలిఫోను అని అది పెట్టుకున్నానండి నేను. అలా ఎక్కిరిచ్చేవారు. మొదటి ఫోను రామారావు గారి దగ్గర నుంచి వచ్చిందండి. అంతకు మించి అదృష్టం ఏంటండి నాకు, దానికి వచ్చిన మొదటి కాలం నందమూరి తారక రామారావు గారిది. అన్నగారు నమస్కారం అండి, అద్భుతం అద్భుతం, స్క్రిప్ట్ చదివాం, చాలా బాగుంది అంటున్నారు. ఏంటి ఇంకేదో ఏంటి, ఏమన్నా ఆ సీన్లు బాగాలేదంటున్నారా ఏంటన్నారు? అదే ఆ చండశాసనుడు సోదరి ఇంటికి వచ్చే సీను మా వెర్షన్ కంటే మీ వెర్షనే బాగుంది, అదే పెడుతున్నాం అన్నాడు. ఎదురుగా ఉంటే కాళ్ళమే పడిపోయి ఉండేవాడిని. అస్సలు ఆయన ఏం మనిషి అండి, అంత వ్యక్తిత్వం. మీరు ఆ తారక రామన్ చదివితే ఎట్లాంటివి ఉన్నాయో ఆ వ్యాసాలు, ఆయన క్యారెక్టరైజేషను. డబ్బుల గురించి ఆలోచించకుండా పుస్తకం కొనడం ముందు నేను అది చెప్తున్నాను మీకు. ఎందుకంటే అంతమంది హృదయాలు ఉన్నాయి అందులో మా రచయితల సంఘం సెక్రటరీ ఆమె రాసింది కూడా ఉందండి ఒకటి, ఉమర్జీది. తను రాసింది ఈటీవీలో ఉన్నప్పుడు రాసిందంట. అది కూడా నేను చదివి చెప్పే, చాలా బాగా రాసావమ్మా అని. అంటే నేను అన్ని చదివాను కాబట్టి మీకు చెప్పగలుగుతుంది ఎవరెవరు. అందుకని ఇది ఒక భగవద్గీతలాగా ప్రతి ఇంట్లో ఉండాల్సిన పుస్తకం తారక రామ. అందుకని ప్రతి వాళ్ళు డబ్బు గురించి ఆలోచించకుండా ఈ పుస్తకాన్ని ఇంట్లో పెట్టుకోండి. పొద్దున్నే లెగిస్తే నేను రాగానే అన్నగారి ఫోటో ఉంటుందండి ఎదురుగా. మెట్లు ఎక్కుతా అంటే అన్నగారి ఫోటో ఉంటుంది, మా ఇంటికి వచ్చిన వాళ్ళకి తెలుస్తుందండి అది. అంటే ఇల్లు దాటి పై అంతస్తుకి వెళ్తున్నా మళ్ళీ ఆయనే కనపడాలి. అలా పెట్టుకుని అన్నగారిని అభిమానిస్తూ ఆయనతో ఉంటున్నటువంటి గొప్ప జీవితాన్ని ఆయన, మీరు అది ఎంత పరుచుని బ్రదర్స్ అని మాకు నామకరణం చేసిన మహానుభావుడు అండి ఆయన.